మిత్రులారా, శుభోదయం. నేను మీ సుజాత. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మీ అందరితో పాటుగా నేను కూడా బాగుండాలి అని కోరుకునేటువంటి వ్యక్తిని మీ సుజాత. ఫ్రెండ్స్ చూడండి, ఆవు దూడ ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నాయో. ఫ్రెండ్స్ మనకి ఒక పూట భోజనం లేకపోతే గాబరా గాబరా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఆవు దూడ, ఈ దూడకి ఎముకలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. కనిపిస్తుందా? బనానాస్ ఉంటే పెట్టాను ఫ్రెండ్స్, గబగబా వచ్చి తినేసింది. అది వీడియో చేద్దాము అని చెప్పేసి బనానాస్ ఒక 2-3 అట్లా ఇచ్చిన తర్వాత అప్పుడు నాకు ఐడియా వచ్చి మొబైల్తో షూట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, అందరు ఇంటికి వెళ్ళి అంటే ఎవరైతే వాళ్ళు అప్పుడప్పుడు వాటికి భోజనం పెడతారు, ఏదైనా కూరగాయలు కానీ పండ్లు కానీ ఏదైనా ఉంటే పెడతారు కదా. పెట్టేటప్పుడు ఎవరైతే వీళ్ళు ఫలానా వాళ్ళు నాకు పెడతారు అని తెలుస్తుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, మా ఇంట్లో కొన్ని దానికి సరిపోలేదన్నమాట బనానాస్ పెడితే. చూద్దాం, కొన్ని బియ్యం పెడదాము తింటారేమో అంటే గబగబా తినేసింది ఫ్రెండ్స్. చాలా బాధ అనిపించింది. మీకు మీ సరౌండింగ్స్లో ఆవు అనేటువంటిది చాలా 3,30 కోట్ల మంది దేవతలకు ప్రతిరూపం ఆవు. పూర్వకాలం రోజులలో ఆవుని పెంచుకునే ఇంటికి ఒక ఆవు ఖచ్చితంగా ఉండేదట. ఆవును పెంచుకోవడం నిజంగా చాలా మంచిది, ఆ ఇంటికి ఆ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. అట్లాంటి అవకాశాలు మనకి ఇప్పుడు లేవు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, మనకి దగ్గరలో ఉన్న దేవాలయాలలో చాలా ఉంటున్నాయి ఆవులు. అలాంటి ఆవులకి భోజనం పెట్టండి. ఇట్లా మీ బజార్లో తిరిగేటువంటి ఆవులు ఏమైనా ఉంటే వాటికి మీకు ఉన్నంతలో ఎంతో కొంత తోటి వారి కడుపు నింపితే వచ్చేటువంటి ఆనందం మన కడుపు నిండిన దానికంటే ఎక్కువ ఆనందం కలుగుతుంది. అంతేనా ఫ్రెండ్స్? ఎవరికైతే ఈ విషయంలో ఎక్స్పీరియన్స్ ఉందో, అవునండి, ఎదుటి వాళ్ళ కడుపు నింపితే మనం తిన్నదానికంటే ఎక్కువ సంతోషం వస్తుంది. అంటే నేను ఎదుటి వాళ్ళ కడుపు నింపాను, ఇంకొక ప్రాణి కడుపు నింపాను అని అనిపిస్తే అదొక ఆనందం. అది ఎవరికైతే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంత మంచి వీడియో చూసినటువంటి మీరు కనీసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా వీడియోస్ నాకు ఏది అనిపిస్తే అది మాట్లాడాలి, చెప్పాలి, షేర్ చేయాలి అని అనుకున్నటువంటి నాకు సరి అయిన రెస్పాన్స్ రావట్లేదు మీతోని. అందుకని వ్యూస్ వస్తున్నాయి, అందరూ చూస్తున్నారు, బట్ మీరు లైక్ చేసి కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేస్తేనే నేను ఇలాంటి వీడియోస్ మీకు పెట్టగలుగుతాను అన్నమాట. అలా ప్రతి ఒక్క ప్రాణి చూడండి, దేవాలయాలలో తప్పకుండా ఉంటాయి. మీ దగ్గరలో ఉన్నటువంటి గడ్డి, లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి ఏమైనా కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు ఫ్రెండ్స్, తోటకూర ఒక 20 రూపాయలు పెడితే 4-5 కట్టలు వస్తాయి. తీసుకెళ్ళి ఒక రోజు పెట్టండి. అట్లా రోజు మీ బజార్లో మీరు ఒక కమిటీ అవ్వండి. రోజుకొకరు మన బజారు తరపున ఇలాంటి పుణ్యకార్యాలు చేద్దాం అని ఒక కంకణం కట్టుకోండి. ఏమంటారు ఫ్రెండ్స్? నేను చెప్పింది మీకు నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మీరు ఆవులకు భోజనం పెడితే నాకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా